జనసేన పార్టీ కార్యాలయం పూర్తిగా ఇంకా స్ట్రక్చర్ పూర్తి అవ్వలేదు. ఎందుకంటే ఆ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కార్యకర్తలు ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఆ పార్టీ కార్యాలయం కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి పార్టీలోకి ఎవరిని పోనివ్వట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ లాగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలాగా జనసేన అధినేతను కూడా లక్షల కోట్లు ఉంటే, అదేవిధంగా జనసేన అధినేత సామాజిక వర్గం కూడా విదేశాల నుంచి కోట్లాది రూపాయల ఫండ్ పంపిస్తే ఆయన నెల రోజుల్లోనే ఆయన పార్టీ కార్యాలయం కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాడు. ఎంతమంది అయినా లోపల రావచ్చు, వాళ్ళందరికీ భోజనం పెడతాడు, వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇస్తారు, అంతా బాగానే ఉంటుంది. అయితే అక్కడ ఆర్థికంగా ఆయనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే ఆయన సినిమాలు తీసి కష్టపడి ఆ డబ్బులతోనే మరి ప్రజాసేవ చేయాలి, ఆ డబ్బులతోనే డొనేషన్లు ఇవ్వాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చెక్కులు ఇస్తాడు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి చెక్కులు ఇస్తారు. సో ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం అనేది చాలా లేట్గా ఇప్పటి వరకు జరిగింది. సో చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆయన ఏంటి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు కదా, ఒక 10 కోట్లు అయితే ఆ రిమైనింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వదా, ఆయన ఎవరికి చెప్తే వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తి చేయరు అనేటువంటి ఎపిసోడ్. అయితే అందరి పార్టీ అధినేతల్లాగా, అందరి పార్టీ నాయకుల్లాగా మరి కమిషన్లు లంచాలకు